తిట్టుకుంటారు, మళ్ళీ లోపల కూడా మంచిగా ఉంటారు. ఆయన బిడ్డ పెళ్ళి అయితే ఈయన పోతాడు, ఈయన బిడ్డ పెళ్ళి అయితే ఆయన పోతాడు, వాళ్ళందరికీ కరెక్టే ఉంటాయి. కానీ ఇందులో బలిపశు అవుతున్నది మాత్రం కార్యకర్తలు బలిపశు అవుతున్నారు. అలా మీకు వచ్చేది ఏం లేదు. నా పార్టీ గెలవాలి, నా నాయకుడే గొప్పోడు, ఈ వ్యవహారం తగ్గించుకోండి. మీ ఆపదొస్తే ఓ 10 లక్షలు ఏ నాయకుడు తీసుకొచ్చి ఇస్తాడు మీకు? నీ బిడ్డ పెళ్ళి అయితే ఓ 10 లక్షలు ఇస్తుర్రా? ఏ నాయకుడు ఇస్తాడండి? ఎందుకు మీ సంసారాలు ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు? ఇకనైనా ఆలోచించుకోండి, కొంచెం ఆలోచించండి. 10 ఏళ్ళు జెండా పట్టుకొని పార్టీ కోసం పనిచేసిన ఎంతో మందికి టికెట్లు వచ్చినాయో ఆలోచించండి. పార్టీలతో సంబంధం లేదు ఇక్కడ. కేవలం మిమ్మల్ని ఎడ్ల బండికి కదా, బండిని లాగడానికి ఎడ్లను కడితే ఎలా వాడుకుంటారో బండిని లాగడానికి 2 ఎడ్లను వాడుకుంటారు కదా, కార్యకర్తలను కూడా ప్రతి పార్టీలు కమర్షియల్ అయిపోయినాయి.